హాయ్ హలో నమస్తే, నేను మీ రాజేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రతిసారిలాగా ఈసారి కూడా ఒక స్పెషల్ గెస్ట్ని తీసుకొచ్చా. ఆ స్పెషల్ గెస్ట్ ఎవరంటే, ఈరోజు ఎక్కడ చూసినా RRR మూవీ గురించే మాట్లాడుతున్నారు, RRR సెన్సేషనల్ మాట్లాడుతున్నారు. సో అలాంటి RRR నుండి ఒక సూపర్ పాటతో వచ్చిన ఒక చిన్న లిటిల్ క్యూట్ అండ్ స్వీట్ అమ్మాయి సో ఈరోజు మనతో ఉన్నది. సో తనతో మాట్లాడి మనకి తెలియని ఇంకొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అవుతుంది. హాయ్, హలో, హౌ ఆర్ యూ? బాగున్నాను. చాలా టైర్డ్ అయిపోయినట్టున్నావు. చాలా ఇంటర్వ్యూలు ఇచ్చావు. సో మన ఇంటర్వ్యూ అంత లాగ్ అండ్ స్వీట్ వద్దు, షార్ట్ అండ్ స్వీట్లో తెలుద్దాం. సో ఎలా వచ్చింది అసలు RRR మూవీలో నేను సాంగ్? నాకు మధుకర్ సార్ ఫస్ట్ అన్నమయ్య పాటకు పట్టాభిషేకంలో ఆపర్చునిటీ ఇచ్చారు. ఓకే. అక్కడ కిరవాణి సార్ జడ్జ్గా ఉన్నారు. సో సార్ నా పాట అక్కడ విని నాకు RRRలో ఆపర్చునిటీ. అన్నమయ్యలో ఏ సాంగ్ పాడావు? చాలా సాంగ్స్ పాడాను ఒక అక్కడ. సాంగ్ పాడేసి చూపించు. ఇందరి బుద్ధులు ఈశ్వరేచ్ఛకు సరిరావు, ఇందరి బుద్ధులు ఈశ్వరేచ్ఛకు సరిరావు, గుందినున్న మానుషము కొలుపదెంతైనా, ఇందరి బుద్ధులు ఈశ్వరేచ్ఛకు సరిరావు. సూపర్. అండ్ అక్కడ కిరవాణి గారు చూసారా మిమ్మల్ని? చూసి జడ్జిగా ఉన్నారు అప్పుడు. ఓకే. దెన్ అక్కడ నుండి ఆఫర్ డైరెక్ట్గా వచ్చిందా, లేకపోతే వేరేది ఏదైనా ఇచ్చి? డైరెక్ట్గా RRRలో వచ్చింది. RRR వచ్చింది అన్నప్పుడు నీకు ఎలా అనిపించింది అసలు? నాకు ఫస్ట్ RRRలో వచ్చింది నాకు తెలీదు. సో ఒక 1 month అయ్యాక అమ్మ చెప్పినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే పాడినప్పుడు కూడా తెలీదా? లేదు. అచ్చా, మరి ఎలా పాడావు? దేనికోసం పాడించారు? ఒక మూవీ కోసం అని పాడాను. సో తర్వాత 1 month అయ్యాక తెలిసింది. అంటే మూవీ కోసం పాడాలన్నారు, బట్ ఏ మూవీ అని చెప్పలేదు. నీకు అసలు ఏ మూవీతో సంబంధం లేదు, పాట వచ్చిందా పాడేసావు. సార్ పాట అంత బాగా వస్తుందని నువ్వు ఎక్స్పెక్ట్ చేసావా? అంటే నాకు ఫస్ట్ సార్ ఆడియో రికార్డ్ చేసి వచ్చినప్పుడే చాలా సూదింగ్గా అనిపించింది ఆ పాట విన్నప్పుడు. సో ఆ పాటను నేను పాడుతున్నానని చాలా హ్యాపీగా అనిపించింది. ఓకే, ఆ పాట ఒకసారి వేసుకుందామా? కుమ్మా ఉయ్యాలా కోనా జంపాల, అమ్మా ఒళ్ళో నేను రోజు గాల, కుమ్మ సాటునా పాడి కోయిలా, కూ అంటూ నాతో ఉండాలా, తెల్లారాల పొత్తుకాల, అమ్మ నీ అడుగుల్లో అడుగేయాలా. సూపర్. అండ్ ఈ పాటకి చాలా రెస్పాన్స్ వచ్చింది కదా. సో నీకు అంటే RRRలో పాడాను అని తెలిసినప్పుడు ఎంత హ్యాపీగా ఉందో మాకు తెలియదు, బట్ రిలీజ్ అయిన తర్వాత నీ సాంగ్ నువ్వు చూసుకున్నప్పుడు ఎలా అనిపించింది? నేను మూవీలో నా పాట ఫస్ట్కి విన్నప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. నాకు ఒక చాలా మంచి ఎక్స్పీరియన్స్ అది. అలాగే ఆ పాట వల్లే మొత్తం స్టోరీ అవ్వడం అనేది నాకు తెలీదు. సో చాలా హ్యాపీగా అనిపించింది. సో RRR మూవీ చూసావా? సో నీకు మూవీ మొత్తంలో ఏం నచ్చింది బాగా? కొమురం భీముడో సాంగా. సో పాడతావు అది కూడా? కొమురం భీముడో కుర్రాసు నెగడోలే మండాలి కొడుకో, కొమురం భీముడో రగరాగా సూర్యుడై రగలాలి కొడుకో, కాల్ముక్తా బాంచేనని వంగి తోగాల, కారడవి తల్లికి పుట్టానట్టేరో, జులుము గద్దెకు తలను ఉంచి తోగాల, జుడుము తల్లి పేగున పెరగానట్టేరో. సూపర్. ఎన్నిసార్లు చూసావు మూవీ? 2 times. 2 times చూసావా? ఓవరాల్గా సాంగ్స్ పక్కన పెడితే నీకు ఆ మూవీలో ఏం నచ్చింది బాగా? ఇంటర్వెల్కి ముందు యానిమల్స్ అన్నిటి చాలా ఎగ్జైట్గా అనిపించిందా? అండ్ మూవీలో ఛాన్స్ వచ్చింది అని తెలిసిన తర్వాత
సో అంత పెద్ద మూవీలో నీ సాంగ్, సో ఎలా ఎక్స్పెక్ట్ చేసావు? అంటే ఏ సిచ్యువేషన్ స్టార్టింగే వచ్చింది నీదైతే సాంగ్, సో నీకు ఎలా అనిపించింది? నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఆ పాటని నేను పాడడం. అలాగే నా ఫస్ట్ మూవీ ట్రిపుల్ ఆర్ అవ్వడం ఇంకా హ్యాపీగా అనిపించింది. ఓకే, సో నువ్వు చూసుకుంటే 4 years నుండే స్టేజ్ ఎక్కేసావు. 4 years అంటే అసలు చాలా చిన్న ఏజ్. ఎవరే రమ్మంటే ఒకరి దగ్గర వెళ్ళడానికి కూడా భయపడతారు. సో అలాంటిది నువ్వు డైరెక్ట్గా స్టేజ్ ఎక్కేసి పర్ఫార్మెన్స్, సో స్టేజ్ ఎక్కేసి ఎలా అనిపించింది నీకు? నాకు ఫస్ట్ టైం స్టేజ్ మీద పాడినప్పుడు కొంచెం నర్వస్నెస్ ఉండే. మాకు నా పద్మావతి మ్యామ్ అని మా ఫస్ట్ టీచర్. సో మ్యామ్ నాకు ఫస్ట్ కాన్సర్ట్లో ఇప్పించారు, ఒక చిన్న కచేరీ లాంటిది. సో దాంట్లో నేను పాడినప్పుడు చాలా నర్వస్గా ఉండే, కానీ చాలా హ్యాపీగా అనిపించింది ఫస్ట్ టైం. నీ ఫస్ట్ సాంగ్ ఏంటి? నేను ఫిల్మ్లో ఫస్ట్ సాంగ్ నేర్చుకుంది గోపికమ్మ. ఓకే, అప్పుడు ఎలా అనిపించింది నేర్చుకునేటప్పుడు? ఏమైనా కొంచెం తప్పుల్లా అనిపించిందా? ఓకే, అప్పుడు గుర్తులేదు ఎలా నేర్చుకున్నాను నేను. అంటే 5 years ఉన్నప్పుడేమో నేర్చుకున్నట్టు. వచ్చేది పాడతావా సాంగ్? గోపికమ్మ చాలులే మాని నిదరా, గోపికమ్మ నిను విడని మా మనసు తెరా, విరిసిన పూమాలగా వెన్ను ఎడమాలగా తలుపును లేపాలిగా పారా, పరదాలే తీయగా పరుపే దిగనీయగా పవలింప ఇంతగా మీరా, కడవళ్ళు కవ్వాలు సుడి తీస్తున్న వెనక గడపళ్ళు కిరణాలు నెల్లెమ్మన్న కదలక కలికి కొలుకేల తెల్లవార వచ్చినమ్మ గోపికమ్మ చాలు లేమ్మాని నిదరా, గోపికమ్మ నిను విడని మా మంచు తెరా. రోజు చక్కెర నీళ్ళు తాగుతావా? మరి అంత స్వీట్గా వస్తుంది వాయిస్. సో మీ ప్రాపర్ ఎక్కడ? నేను బళ్ళారిలో. బళ్ళారి. సో బళ్ళారి అంటే డాడీ బళ్ళారి దగ్గర తాలూరు నుంచి, తాలూరులో పుట్టారు. సో అమ్మ ఆంధ్ర సైడ్ నుంచి వచ్చారు. సో ఇప్పుడు నేను బళ్ళారిలోనే ఉంటాను. సో ఎవరైనా అనలేదా చిన్నపిల్ల కదా నువ్వు ఇంకా ఇంకా కొంచెం నేర్చుకోవాలి, ఇంకా కొంచెం ఎదగాలని ఎవరైనా ఉన్నారా? అంటే అలా అందరూ సపోర్ట్ చేశారనమాట ఎవరు కూడా. సో మూవీ గురించి వస్తే, మూవీలో ఎవరినైనా కలిసావా మరి మూవీ టీమ్ని? రాజమౌళి సార్ని కలిసాను, అలాగే రామ్ చరణ్ సార్, అలాగే జూనియర్ ఎన్టీఆర్ సార్ని చూసాను. కలిసారా మొత్తం? చూసారా? రాజమౌళి గారు ఏమన్నారు? సార్ చాలా హ్యాపీగా, అంటే సార్ నాకు ఇన్స్ట్రక్షన్స్ చెప్పారు ఎలా రావాలి అవంతా. సో చాలా హ్యాపీగా అనిపించింది సార్ చెప్తుంటే అలా అవన్నీ. సో మూవీస్కి ఇంకా నువ్వు ఎలాంటి మూవీల్లో సాంగ్ పాడాలనుకుంటున్నావు? యాక్చువల్లీ నీ వాయిస్ చాలా చిన్నది, సో చిన్నపిల్లల వాయిస్ బేస్లో ఉంటుంది. సో ఇంకా నువ్వు నెక్స్ట్ ఎలాంటి సాంగ్ పాడితే నాకు బాగుంటుంది అని ఏమైనా అనిపిస్తుంది? ఏదైనా ఓకే అనుకుంటున్నాను. ఏదైనా పాడగల. సో నీకు ఇప్పటి వరకు బాగా నచ్చిన సాంగ్ ఏది? ఇప్పటి వరకు నాకు అంటే ఆల్మోస్ట్ అన్ని ఇష్టం. చుక్కల్లారా చూపు. ఒకసారి పాడదాం. చుక్కల్లారా చూపుల్లారా ఎక్కడమ్మా జాబిలి, మబ్బుల్లారా మచ్చుల్లారా తప్పుకోండి దారికి, వెళ్ళనివ్వరా వెన్నెలింటికి, విన్నవించరా విండినింటికి, జో జో లాలి జో జో లాలి జో జో లాలి జో జో లాలి. సూపర్ సూపర్, అసలు చాలా బాగా పాడుతున్నావు తెలుసా. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత స్వీట్గా వస్తుందని. ఏదో ఆ సాంగ్ వరకే కదా అలా పాడేవేమో అనుకున్నా, కానీ నువ్వు ఏ సాంగ్నైనా నీ దీంట్లో దింపేస్తున్నావు. సో అదే బోల్ బేబీ బోల్లో విన్నర్ కూడా అయ్యాను కదా, సో దాని గురించి, ఆ షో గురించి ఏమైనా చెప్పగలవా? బోల్ బేబీ బోల్లో నేను టీమ్ విన్నర్ అయ్యాను. సో అక్కడ చాలా
నేర్చుకోవడానికి దొరికింది, జడ్జెస్ నుంచి, మెంటర్స్ నుంచి. సో నాకు కంటెస్టెంట్ అందరి నుంచి చాలా హ్యాపీగా అనిపించింది అక్కడ పాడడం. సో ఏం నేర్చుకున్నావు? అంటే చాలా మంది నీకన్నా పెద్దవాళ్ళు ఉన్నారు, నీకన్నా చిన్నవాళ్ళు ఉన్నారు, ఇంకా కష్టం అనుకుంటా, నీ ఏజ్ ఉంటుంది. సో వాళ్ళ దగ్గర నువ్వు ఏం నేర్చుకున్నావు? అంటే వాళ్ళు చెప్పే డైనమిక్స్ కానీ ఎలా పాడాలో అవన్నీ మెంటర్స్ చెప్పేవారు, శివన్య, అరుణన్న, శ్రీకాంత్ అన్న. ఇప్పుడు అప్కమింగ్ ఏమైనా ఉన్నాయి, ఏదైనా మూవీస్ వచ్చే ఆఫర్? ఇంకా ఇప్పుడు ఏం లేదు. మరి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏం చేద్దాం అనుకుంటాను? ఏదో ఆపర్చునిటీ వచ్చినా పాడదామని అనుకుంటాను. ఏ ఆపర్చునిటీ వచ్చినా పాడుకుంటూ వెళ్తాను అంటాను. సో ఓకే, ఇప్పుడు నువ్వు చూస్తే 9th క్లాస్ స్టడీస్ చదువుతున్నావు, 9th? సో స్టడీస్ని ఇటువైపు ఎలా మేనేజ్ చేద్దాం అనుకుంటున్నావు? స్టడీస్ అంటే ఈజీగానే అయిపోతుంది బళ్ళారిలో ఉన్నప్పుడు అన్ని. సో అంటే మాలాంటి వాళ్ళకి ఒక స్టడీస్ అంటేనే చాలా కష్టంగా ఉంది, స్టడీస్తో పాటు సాంగ్స్ సింగింగ్ అనేది. అంటే నేను ఎప్పుడైనా స్కూల్ మిస్ అయితే మా ఫ్రెండ్స్ ఈజీగా రివైజ్ చేసేస్తారు హైదరాబాద్ కలా వచ్చినప్పుడు. సో అది ఈజీ అయిపోతుంది. ఇంకా బళ్ళారిలో ఉంటే అంత ఈజీగా అయిపోతుంది. అంటే నువ్వు క్లేవర్ స్టూడెంట్వా? బ్యాక్ బెంచ్, ఫ్రంట్ బెంచ్? రెండు కాదు, మిడిల్ బెంచ్ అంటవా? పర్లేదా? అంటే ఇప్పుడు సబ్జెక్టులు నువ్వు కొన్ని వినవు, మిస్ అవుతుంటావు, సో అలాంటివన్నీ ఎలా మేనేజ్ చేయగలవు? ఓకేనా, అవుతుందా? అవుతుంది. అంటే ఎప్పుడైనా ఇప్పటి వరకు ఒక 6th నుంచి నేను ఎగ్జామ్స్ అన్ని 2 days ముందు అంతా రివైజ్ చేసి రాసినవే. ఓకే, సో కంటిన్యూ ముందు డేస్ ప్రిపేర్ అవుతావా? సో ఇప్పుడు నువ్వు ఒక సాంగ్ ద్వారా కొంచెం ఫేమ్ ఉంటే వచ్చింది, సో మీ టీచర్స్ ఎవరైనా మిమ్మల్ని పొగిడారు నిన్ను? టీచర్స్ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. సో వాళ్ళ నుంచి కాంప్లిమెంట్స్ రావడం ఇంకా హ్యాపీగా ఉంది నాకు. సో మరి మీ ఫ్రెండ్స్? మా ఫ్రెండ్స్ నన్ను నమ్మట్లేదు. నమ్మట్లేదా? అరే ఏమంటారు? అంటే నువ్వు పాడలేదు, ఎవరో పాడారు అన్నట్టు. అదేంటి, అది నువ్వు పాడుకుంటే ఇంకెవరో పాడతారు, అలాగ కూడా ఉంటుందా? అంటే అంత పెద్ద మూవీలో పాడానంటే నమ్మట్లేదు. అయ్యో, ఇన్ని ఇంటర్వ్యూలు చూసిన తర్వాత కూడా నమ్మరా? అంటే ఇప్పుడు నమ్మినా వాళ్ళు అదే మాట మీద అంటారు. అంతేనా? సో నువ్వు అలాంటి వాళ్ళ గురించి ఏమంటావు? అంటే వాళ్ళు సపోర్టివ్ గా ఉంటారు, అలా అని కాదు, జస్ట్ ఫన్ కలా. ఓకే, నువ్వైతే ఇప్పుడు సింగింగ్ వైపు వెళ్దాం అనుకుంటాను, లేకపోతే యాక్టింగ్ వైపు కూడా వెళ్దాం అనుకుంటాను? సింగింగ్ అనుకుంటాను. యాక్టింగ్ అయితే అదే రాజమౌళి మూవీలో నెక్స్ట్ మూవీలో యాక్టర్గా అవకాశం వస్తే ట్రై చేశాను, నాకు యాక్టింగ్ అంతగా రాదా? సో డాడీ గారు ఏం చేస్తుంటారు? నాన్న బిజినెస్ చేస్తూ ఉంటారు. ఓకే, మరి పేరెంట్స్ నుంచి సపోర్ట్ ఉందా నీకు? చాలా సపోర్ట్ ఉంది. సో అమ్మ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటారు, ఎక్కడికి వెళ్ళాలన్నా అమ్మ తోడొస్తారు. అలాగే నాన్న ఎప్పుడైనా బిజీ ఉన్నా పని వదిలేసుకొని నా కోసం వస్తారు. చాలా సపోర్టివ్ గా ఉంటారు ఫ్యామిలీ. సో ఎక్కువగా మమ్మీ డాడీ ఎవరు సపోర్ట్ చేస్తారు? అంటే ఇద్దరు సపోర్ట్ చేస్తారు. సో నీకు ఈ ఇంట్రెస్ట్ ఎప్పుడు వచ్చింది అసలు? అంటే దీని మీద నువ్వు చిన్నప్పటి నుండి స్టార్టింగ్ అంట, అది మీ మమ్మీ డాడీ వాళ్ళ ఇంట్రెస్ట్ మీద నీ మీద పెట్టారా, లేకపోతే నీకే ఆ ఇంట్రెస్ట్ వచ్చింది? అంటే ఫస్ట్ అమ్మకి మ్యూజిక్ అంటే బాగా ఇంట్రెస్ట్. ఓకే, సో నన్ను మ్యూజిక్ టీచర్ దగ్గర జాయిన్ చేశారు. సో అప్పటి నుంచి మ్యూజిక్ నేర్చుకుంటున్నాను. తర్వాత నాకు కూడా మెల్లమెల్లగా ఇంట్రెస్ట్ పెరిగింది. కానీ కొన్ని దగ్గర జాయిన్ చేసుకోలేదంట కదా స్టార్టింగ్ లో? ఫస్ట్ అంటే చాలా చిన్నగా ఉన్నా అని ఒక కొన్ని డేస్ తర్వాత రమ్మన్నారు. సెకండ్ ఇయర్స్ లో చేశారా? 4 years లో చేశారా? సో అప్పుడు చిన్నగా ఉన్నామని జాయిన్ చేసుకోలేదా? అంతేనా, లేకపోతే ఏమైనా వాయిస్ బాగాలేదనా? లేకపోతే 4 years ఉన్నప్పుడు చిన్నగా ఉన్నా అని జాయిన్ చేసుకోలేదు. సో అమ్మ అప్పుడు డాన్స్ లో జాయిన్ చేశారు. ఒక 4.5 years కి మ్యూజిక్ లో జాయిన్ చేశారు మళ్ళీ. ఓకే, సో కీరవాణి గారిని కలిసావు కదా, సో అతను మీకు చాలా హెల్ప్ చేశారు. అంటే ఆ షోలో కూడా కొన్ని ట్యూన్ చేసుకుని కూడా నీ చేత ఇచ్చి పాడించారంట, అవునా? ఏ సాంగ్ అది? ఇందరి బుద్ధులు ఫస్ట్ పాడాను. ఓకే ఓకే, అదే అక్కడ నుండి నీకు ఈ మూవీలో ఆఫర్ వచ్చింది. సో ఈ మూవీ తర్వాత అతను మళ్ళీ కలిసి ఇంకా మాట్లాడారా? నెక్స్ట్ ఏదైనా ఉంటుంది ప్రాజెక్ట్ అని? అట్లా మూవీతో అయిపోయిందా మూవీ వరకు? అంటే సార్కి థ్యాంక్స్ చెప్పాం, సార్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారని నార్మల్గా మాట్లాడారు. అది నీ గోల్ ఏంటి అసలు? ఏం చేద్దాం అనుకుంటున్నావు సింగింగ్లోనే? సో ఏ టైప్ ఆఫ్ వెళ్దాం అనుకుంటున్నావు? ఒక ప్లేబ్యాక్ సింగర్ అవుదామని అనుకుంటున్నాను. అలాగే ఒక కుదిరితే ఒక మ్యూజిక్ డైరెక్టర్ అవుదాం అనుకుంటున్నాను. కరెక్ట్గా ట్రై చేస్తానా మరి? ఓకే, ఇక మమ్మీ డాడీ సపోర్ట్ కూడా ఎలాగే ఉంది కాబట్టి కదా, బట్ మేనేజ్ చేయాలి. ఎందుకంటే ఈ స్టడీస్ ఇవి అనేది కొంచెం ప్రాపర్గా మేనేజ్ చేయడం చాలా కష్టం.
బట్ చేస్తాను అంటే రియల్ గ్రేట్. అండ్ చిన్న వయసులోనే నీకు సక్సెస్ అంటే వచ్చింది, దాన్ని నువ్వు ఎలా డెవలప్ చేసుకుంటావు అనేది. సో మూవీలో చూస్తే రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్ వీళ్ళిద్దరిని ఒకే వేలో చూపించారు. సో నీకు ఎలా అనిపించింది, వాళ్ళిద్దరిలో ఎవరిది బాగా అనిపించింది? నువ్వు తప్పించుకోకు, ఇద్దరిలో ఎవరిది బాగా నచ్చింది? అలా ఏం లేదు, ఇద్దరిది నచ్చింది. సో నీకు ఎలా అనిపించింది మూవీ మొత్తం? అంటే ఒక్కొక్కటి ఒక సీను ఒక్కొక్కటి, ఇప్పుడు ఈ క్యారెక్టర్ వేరు ఈ క్యారెక్టర్ వేరు, డిఫరెంట్ క్యారెక్టర్లు కదా. సో ఎలా అనిపించింది? అంటే ఫస్ట్ ఇద్దరిని వేరే వేరేలా చూపించారు, అంటే ఫైర్ తర్వాత వాటర్ అలా. తర్వాత ఇద్దరు లాస్ట్ కలిసి అలా స్కాట్ అదంతా చేసినప్పుడు అంటే మూవీ అయితే చాలా నచ్చింది. ఆ మూవీలో నీ సాంగ్ పాడడం ఇంకా నచ్చింది. బట్ నీ సాంగ్ ఇంకొక అమ్మాయి పాడింది కదా, అమ్మాయి తెలుసా నీకేమైనా? ఏదో పేరు అంతేగాని పరిచయం లేదు, సో జస్ట్ తెలుసు అంతే. సో మూవీ గురించి పక్కన పెడితే నువ్వు సింగర్గా ఇంకా నెక్స్ట్ చేసే ప్రాజెక్టుల కోసం ఎవరినైనా కాంటాక్ట్ అవ్వడం జరిగిందా? ఇంకా లేదు, ఇంకా అవ్వలేదు. అంటే పెద్ద పెద్ద వాళ్ళందరూ నీకు ఇప్పుడు పరిచయం అయ్యారు, అవుతున్నారు. సో వాళ్ళ ద్వారా నువ్వేం చెప్పడం జరిగిందా, నేను ఇలా ఇంకా ఏదైనా పాడతా ఏదైనా? లేదా ఇప్పుడు మనం పాడిన పాటల్లో, ఇప్పుడు నువ్వు పాడిన పాటలు అంటే స్టేజ్ షోలో అవ్వచ్చు ఇంకోటి, దాంట్లో నీకు బాగా నచ్చింది, దీనివల్ల నాకు పేరు వచ్చిందనే సాంగ్ ఉందా? ప్రాణంలో ప్రాణంగా. పాడదామా? ప్రాణంలో ప్రాణంగా మాటల్లో మౌనంగా చెబుతున్నా, బాధైనా ఏదైనా భారంగా దూరంగా వెళుతున్నా, ఉన్న కన్న కల విన్న కథ రేపు రాదు కదా జత, ఇలా ఎలా నిరాశగా దారి దాటుతున్నా, ఊరు మారుతున్నా ఊరు కోదు ఎదా. సూపర్ సూపర్. అసలు ఎవరైనా పాట అనేసరికి ఏదో నోటి నుండి గొంతు నుండి పాడేస్తారులే అని అనుకుంటారు, కానీ లోపల నుండి వస్తున్నది అది. నిజంగా గ్రేట్. నువ్వు అసలు ఎలా ఫిక్స్ అయ్యావు, ఇదే ఇంకా ఇలాగే పాడాలని ఫిక్స్ అయ్యావా? అలా అప్పుడు నేర్చుకున్నాను. సో రియల్లీ గ్రేట్. అసలు ఎవరు మీ గురువు ఎవరు అసలు? శ్రీ సౌమ్య అక్క, శారదా మ్యామ్, నిహాల్ సార్, శివ అన్న, ముందు పద్మావతి మ్యామ్, విజయ్ కిషోర్ మ్యామ్ దగ్గర నేర్చుకున్నాను. చాలా మంది గురువులు ఉన్నారు. సో వాళ్ళందరూ ఇప్పుడు ఈ సాంగ్తో నువ్వు బయటకు వచ్చాక ఏమైనా విష్ చేశారా? చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి టీచర్స్ నుంచి, సో చాలా హ్యాపీగా అనిపించింది. ఓకే. సో మూవీ మొత్తంలో చూసుకుంటే ఒక పెద్ద సెన్సేషనల్ సృష్టించింది. ఆ సెన్సేషనల్లో నీది ఒక సెన్సేషనల్. సో ఎలా అనిపించింది అది? అంటే నా పాట విన్నప్పుడు జనాలు అంత మంచి రెస్పాన్స్ వస్తుంది జనాల నుంచి. సో అంత మంచి రెస్పాన్స్ నేను అసలు వస్తుంది అనుకోలేదు. సో చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు. అంటే అందరూ సినిమా అయిపోయింది వెళ్ళిపోద్దాం అని లేచిపోయే టైంకి ఒక సాంగ్ వచ్చింది. సో ఆ సాంగ్ చూస్తున్న కొద్దీ ఇంకా కూర్చోవాలనే అనిపించింది అందరికి. సో ఆ సాంగ్ నీకేమైనా వచ్చా? వంచలేని కోడే ఒంగోలు కోడే, సిరిగల కోడే సిరిసిల్ల కోడే, ఎలయల కోడే ఉజ్జయిని కోడే, రతికన గట్టిది రాయలసీమ కోడే. హాయ్ నెత్తురు మరిగితే ఎత్తర జెండా, సత్తువ ఉరిమితే కొట్టర కొండ, నెత్తువ మరిగితే ఎత్తర జెండా, సత్తువ ఉరిమితే కొట్టర కొండ. ఖచ్చితంగా నేను ఫస్ట్ ఆటోగ్రాఫ్ తీసుకుంటా ఫిక్స్. ఎందుకంటే ఫైనల్ నువ్వు ఇప్పుడు నుండి ఏ స్టేజ్కి వెళ్తావో మేము కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తాను. ఎందుకంటే ఇంత స్వీట్ వాయిస్తో ఎంత బాగా పాడుతున్నావు. ఇప్పుడు నువ్వు పాడని పాటలు కూడా నువ్వు పాడాలంటే అదొక టాలెంట్ ఉండాలి. ఓకే, నువ్వు పాడిన పాట అంటే నువ్వు ప్రాక్టీస్ చేసి ఉంటావు, ఎలాగోలా పాడి ఉంటావు. సో నువ్వు ఏ సాంగ్ అడిగినా నువ్వు పాడుతున్నావు. సో దాంట్లో లీలం అయిపోయి ఇంకా ఫిక్స్ అయిపోయావు కాబట్టి సో స్వీట్ ఆఫ్ యూ. ఇంక చాలా బాగుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. అండ్ విష్ యూ ద ఆల్ ది బెస్ట్. నువ్వు పెద్ద పెద్ద మూవీలు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.